హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఇది ఒక స్పెషల్ బ్లాగ్ అన్బాక్సింగ్ అనమాట. ఇండియా నుంచి పార్సల్ అయితే పంపించారు. సో ఇందాకే వాళ్ళు కొరియర్ డెలివరీ అయిందనమాట. నాకు ఇక్కడ కస్టమ్స్కి మనం ఫీ పే చేసి తీసుకోవాలా, అదనమాట. నా పార్సల్ అయితే 10 kgs హ్యూజ్ ప్యాకేజ్ గైస్, ఇంత పెద్దది. సో ఓపెన్ చేద్దాం, ఏమున్నాయో చూద్దాం. నాకు కూడా కొన్ని తెలుసు, అన్నీ తెలుసు ఏమున్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెన్ చేసేకే నాకు ఆయాసం వస్తుంది అనమాట. ఇంకా నో ఐఎమ్ ఎగ్జైటెడ్. ఏమున్నాయో ఫస్ట్ చూడండి. ప్యాకేజింగ్ చాలా భద్రంగా చేసినారు. ఫస్ట్ మనకి ఎన్నో డ్రెస్సెస్ వచ్చినాయి. డ్రెస్సెస్ ఉన్నాయి. నా మేకప్ బ్రషెస్ మర్చిపోయి వచ్చింది అక్కడ. అండ్ శారీస్ గైస్, ఇవి నేను లాస్ట్ మూమెంట్లో ఇండియాలో బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదన్నమాట, అందుకు నేను అక్కడే పెట్టేసి వచ్చాను. ఇది శ్రీ సెలెక్ట్ చేసిండే నా కోసం. ప్యూర్ బాటిల్ గ్రీన్ శారీ అనమాట. ఏమీ వర్క్ ఉండదు, ప్లెయిన్ ఉంటుంది, సిల్క్ శారీ. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్ని కట్టుకున్నప్పుడు చూపిస్తాను. ఎప్పుడైతే నేను వేసుకుంటానో అప్పుడు చూపిస్తాను. ఇలా సింపుల్గా అయితే బ్లౌజ్ స్టిచ్ చేయించామన్నమాట. ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ గైస్. ఇది నాకు మా మామ కూతురు పెట్టినారనమాట. హంసక్క నా కోసం ఇచ్చిన శారీ ఇది. ఇలా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, చికంగారి ప్యాటర్న్లో వచ్చింది. అండ్ శారీ వచ్చేసి ఈ కలర్ చాలా చాలా బాగుంది అసలు. అండ్ ఈ శారీ కూడా వేసుకున్నప్పుడు చూపిస్తాను. సో ఇక్కడంతా వర్క్ ఇలా వచ్చి ఉంటుంది అనమాట. బాగుంది ఈ శారీ కూడా. ఇది ఒక శారీ, అదొక శారీ. రెండు లాస్ట్ మూమెంట్లో నేను వదిలేసి వచ్చాను అనమాట. ఇంకా వాళ్ళు అప్పుడు బ్లౌజెస్ ఇంకా స్టిచ్ చేసి ఉండలేదు, దానికోసం నేను అక్కడే పెట్టేసి వచ్చాను. ఇప్పుడు నా బ్లౌజెస్ కూడా వచ్చాయి, నేను వేసుకున్నప్పుడు చూపిస్తా. అండ్ నేను వచ్చేసి చాలా రోజుల క్రితం ఆర్డర్ పెట్టుకుంటుని. ఇది కార్టియర్ రెప్లికా బ్రేస్లెట్స్. ఇవి చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాను, ఫైనలీ పర్చేస్ చేశాను. చాలా మంది దగ్గర ఉంటాయి, చూసే ఉంటారు. ఫుల్ బ్యాంగిల్ కూడా ఆల్మోస్ట్ ఈ మోడల్ ఉందన్నమాట, కడా టైప్. సో అలాంటివి డైలీ యూస్కి ఇలాంటివి మనం హ్యాండ్కి వేసుకోవచ్చు కదా, బాగుంటాయి అని చెప్పి స్టాకింగ్స్ లాగా వేసుకోవచ్చు, లేదంటే బ్రేస్లెట్ డైలీ యూజ్ చేయడానికి బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ ఆల్సో ఇదొకటి పెట్టాను అనమాట. సో ఈ రెండు పెట్టాను, సెట్ ఆఫ్ 2 ఈ రెండు పెట్టాను. బాగున్నాయి కదా, క్వాలిటీ కూడా బాగున్నాయి, నాకు నచ్చాయి. చూడాలి వేసుకున్నప్పుడు మరి. సో మళ్ళీ చదువుకున్నాను, పక్కనైతే పెడతా ఇప్పుడు ఫస్ట్. అండ్ సో మెనీ ఫుడ్ ఐటమ్ వచ్చినాయి అనమాట పార్సల్లో. శ్రీకి చాలా ఇష్టం ఇవి. ఇవి నిప్పట్లు, మేము నిప్పట్లు అంటాం, కొంతమంది చెక్కలు కూడా అంటారు. సో నిప్పట్లు శ్రీ ఫేవరెట్. 2 ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి. అండ్ చెగోడీలు కూడా శ్రీకి ఇష్టం, సో అదొక ప్యాకెట్ ఉంది. మిక్సర్ నాకు వద్దన్న పంపిస్తారు. మిక్సర్ ఒక ప్యాకెట్ ఉంది, ఇడ్లీ కారం ఒకటి ఉందన్నమాట. ఇది ఒకటి. ఇది నా ఫేవరెట్ గైస్. మీకు ఎంతమందికి చైల్డ్హుడ్ మెమొరీస్ గుర్తున్నాయో చెప్పండి. ఇది వచ్చేసి ఎర్ర చెకోడీలు అని అమ్ముతారు. 90s కిడ్స్కి చాలామందికి తెలిసే ఉంటాయి. సో ఇవి ఒకటి అడిగాను మా డాడీని, అందుకే తెప్పించారు మా డాడీ. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఈసారి కూడా పార్సల్లో నా ఫేవరెట్స్ వచ్చినది ఇది వచ్చిందనమాట, రేగి వడియాలు. ఇది నా మోస్ట్ ఫేవరెట్. తీస్తా అంటే స్మెల్కే నాకు నోరు ఉడుతుంది. అసలుకి చాలా చాలా హ్యాపీ నేను. ఇవి నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో
మీకు కూడా నోరు ఊరుతుందా? ఇవైతే 2 బాక్సెస్ పంపించారనమాట, రేగి వడియాలు. సో అది వావ్! చాలా చాలా మంత్స్ అయిపోయిందనమాట. నేను ఇయర్సే అయిపోయింది. లాస్ట్ వెళ్ళినప్పుడు కూడా ఇండియాలో నేను కజ్జికాయ తినలేదు. సో ఇవి కూడా పంపించారనమాట. ఇంకా పండగ చాలా రోజుల తర్వాత ఇవన్నీ. ఇంకా ఇవి కూడా పంపించారు, చెక్కిలాలు. డాడీ చాలా నిన్నోటి పంపించినాను. నేను అసలు ఇన్ని పంపిమని చెప్పలేదు, వద్దని చెప్పాను నేను మా డాడీకి యాక్చువల్గా ఇన్ని. అయినా కూడా ఇన్ని పంపించినా చూడండి. సున్నుండలో ఇవేవో సున్నుండలు అనుకుంటా, సున్నుండలు ఇవి ఒకటి పంపించినారు పార్సల్. శ్రీకి పల్లీలు చెక్కలు అంటే చాలా ఇష్టము. సో అదొకటి పంపించినారు. ఇంకోటి ఇదేదో స్వీట్ ఉంది గైస్, ఇదేదో స్వీట్ ఉంది ఇంకొకటి. ఇక్కడ ఒక స్వీట్ ఉంది, అదే చిక్కీ బర్ఫీ ఉందన్నమాట. అండ్ ఇంకా ఆ స్వీట్ ఏంటో చూడడానికి నేనైతే ప్యాక్ ఓపెన్ చేశాను. సో అదేంటి అర్థం కాలేదు, మధ్యలో ఫోన్ చేసి అడిగాను అనమాట. అది వచ్చేసి కాజు కట్లీ జాగ్రీతో చేసినదంట. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్, డిఫరెంట్గా ఉంది. అండ్ మా శ్రీ ఫేవరెట్ ఇది మిక్చర్. ఇంకొకటి యాక్చువల్గా తక్కువ నేను తినేది. ఇదేంది ఇదేదో స్వీట్ గైస్, నాకు తెలిసి ఇది మైసూర్ పాక్ అనుకుంటా. చాలా రోజులు అయింది తిందాం. అండ్ నేను మా డాడీకి ఇమ్లీ పాప్స్ కొనమని చెప్పాను, పంపిమని. నాకు నార్మల్గానే చాలా కాలం అయింది, అందుకు అడిగాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు చూస్తేనే గుర్తొచ్చింది, అందుకోసం అడిగింటిని. సో ఇమ్లీ పాప్స్ నేను అడిగినాను అనమాట మా డాడీని. సంహౌ నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇది కూడా కార్ట్లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు. ఇది అలాగే వచ్చేసింది, ఇంకా అలానే పంపించారు. మా డాడీ కూడా కొన్నారనమాట, అలా నాకు చాలా ఎక్కువ పంపించేశారు. ఇవి కూడా ఇవి వచ్చేసి ఆవకాయ, ఆయిల్ అంతా లీక్ అయింది. ఆవకాయ మ్యాంగో పికిల్ చాలా రోజులైంది గైస్. ఇది ఫ్రెష్గా పెడతారంట, అనంతపూర్లో పెడతారు, ఎక్కడో రామ్నగర్ దగ్గర. సో అవి అయితే పంపిమని చెప్పాను. చాలా చాలా డేస్ అయింది మ్యాంగో పికిల్ తిని కూడా. మంచిగా ప్రియా పికిల్ తింటాం ఇక్కడ, అదేదో అంత సాటిస్ఫై అవ్వదు. సో ఇప్పుడైతే ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఇంకా ఏమంటే లీక్ అయింది, ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సరిగ్గా వేరే దానిలోకి. అండ్ ఇంకా ఇవిలో అన్నీ నా స్కిన్ కేర్ ఐటమ్స్ ఉన్నట్లున్నాయి, ఐ థింక్ సో. లాస్ట్ అనమాట, ఇంకా అయిపోయింది. ఇదే లాస్ట్ ఉండింది. ఇదిగోండి, మా డాడీ ఇన్ని కొన్నాడు. ఎన్ని ఉన్నాయో ఇమ్లీ పాప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మస్కట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇస్తాం. అండ్ ఇంట్లో వచ్చేసి బ్రషెస్ గైస్, టూత్ బ్రషెస్. నిన్నోటి పంపిస్తున్నావు డాడీ. మా డాడీకి 2 అడిగితే 10 పంపిస్తాడు. డాడ్స్ అంతే కదా, మీ డాడీ వాళ్ళు కూడా అట్లే ఉంటారా? డాడీలు అంటేనే అంత, ఒక 2-3 అడిగితే నోట్ పంపిస్తారు. ఇంక వచ్చేసి నేను డెకార్ ఐటమ్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా చాలా రోజులైందని డెకార్ ఐటమ్ ఆర్డర్ చేసుకున్నాను, చూపిస్తాను. చాలా రోజుల నుంచి ఇది ట్రై చేయాలనుకుంటుంటేని విష్కేర్ది సన్ స్క్రీన్ బాడీ లోషన్ ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. ఇది ఒకటి ఆర్డర్ చేశాను. లిటరలీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సీరమ్ యూజ్ చేయడానికి. విష్కేర్ది హెయిర్ గ్రోత్ సీరమ్ అంట. ఇది బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ నాకు కూడా ముందర కొంచెం హెయిర్ ఫాల్ మంచిగా అవుతుంది అనమాట. ట్రై చేయాలి ఇప్పుడు నేను. కాంట్ వెయిట్ టు ట్రై దిస్. సో ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. అండ్ విష్కేర్ సన్ స్క్రీన్ తెప్పించుకున్నాను అనమాట లాస్ట్ టైం. సో నాకు బాగా నచ్చింది, అందుకు విష్కేర్ ప్రోడక్ట్స్ ముందు ఈసారి ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఇది పర్ఫ్యూమ్ గైస్, ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ హువాయి రుంబా అని చెప్పి. ఇది ప్లమ్ వాళ్ళది. నాకైతే దీని స్మెల్ చాలా చాలా ఇష్టం. మీరు ఎవరైనా ట్రై చేసింటే కింద చెప్పండి, అండ్ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. స్మెల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఇది ఒకటి తెప్పించుకున్నాను. అది ఫాక్స్టైల్ది ఫేస్ మాస్క్ తెప్పించుకున్నాను అనమాట. ఇది కూడా అట్లే ట్రెండ్ అవుతుంటే ఇన్స్టాగ్రామ్లో చాలా రోజులైంది, చాలా కాలం అయిపోయింది. ఇట్స్ బీన్ ఇయర్స్ అనమాట నేను ఫేస్ మాస్క్ యూజ్ చేసి. ఎప్పుడన్నా అలా షీట్ మాస్క్ యూజ్ చేస్తాను అంతే.
సో ఇప్పుడైతే తెప్పించాను. అండ్ ఇంట్లోనే హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేస్తుంటాను నేను. ఫేస్ మాస్క్ ఎప్పుడన్నా రేర్. సో కాంట్ వెయిట్ టు యూజ్ దిస్. ఇది కూడా ట్రై చేయాలి అండ్ ట్రై చేస్తే చెప్తాను. సో ఇదొకటి. అండ్ వన్ మోర్ థింగ్, నాకైతే ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది నేను ఈ షాంపూస్ యూజ్ చేయబట్టి. అదే లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్లో ఇది చాలా బాగుంటాయి గైస్ షాంపూస్. నేను శ్రీ ఇవే షాంపూసే యూజ్ చేయబట్టి 2 years దగ్గర అవుతుంది అనమాట. ఎవరు ఇండియాకి పోయినా కూడా తెప్పించుకుంటా యూజ్ చేస్తున్నాము. ఈసారి షాంపూ అయిపోయింది. నేను షాంపూ ఆర్డర్ చేసేది మర్చిపోయినాను. ఈసారి హెయిర్ మాస్క్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. షాంపూ ఆర్డర్ చేయలేదు కానీ ఈసారి హెయిర్ మాస్క్ ఆర్డర్ చేశాను. సో ట్రై చేద్దామని చెప్పి ఇంకా షాంపూ ఈసారి తెప్పించుకోలేదు గైస్, అలా అయిందనమాట. ఫైనలీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇదొకటి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ గైస్, ఇవి ఇలా ఎలిఫెంట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి నేను డెకార్ చేసిన తర్వాత చూపిస్తాను అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి ఇవి. దే ఆర్ క్యూట్ గైస్. కానీ ఇట్లా తిరుగుతున్నాయి. ఓకే, అదనమాట ఇది పార్సెల్ వీడియో. నేనైతే ఫుల్ హ్యాపీ. చాలా ఫుడ్ ఐటమ్ అయితే ఉందన్నమాట. చాలా స్నాక్స్ అన్నీ ఉన్నాయి, పిండి వంటలు అన్నీ వచ్చాయన్నమాట. అండ్ అదనమాట గైస్, ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా స్నాక్స్ ఇండియాకి రావాలని ఉంది, కాకపోతే ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఆ లోపలే మా డాడీ పార్సల్ అయితే పంపించాడు. సో అది గైస్, ఈరోజు ఫుల్ ఎక్సైటెడ్. ఎన్ని వచ్చాయో పార్సెల్లో. చాలా హ్యాపీ. లవ్ యూ డాడీ, లవ్ యూ సో మచ్. లవ్ యూ. మా పేరెంట్స్ ఎప్పుడైనా పేరెంట్సే. అసలు మనం ఏం వద్దని చెప్పినా కూడా ఇన్ని పంపిస్తున్నారు. ఇంకా నిజంగా కావాలని అడిగితే చాలా వస్తాయి. అసలు నేనైతే ఫుడ్ ఐటమ్ ఈసారి ఎక్కువ వద్దు అని చెప్పినాను, అయినా కూడా చాలా ఫుడ్ ఐటమ్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని రోజులకి స్నాక్స్కి ఏమీ ప్రాబ్లం లేదు, చాలా ఉన్నాయన్నమాట. ఇంకా పికిల్ ఉంది. వావ్ గైస్, ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కొన్ని రోజులు, ఆల్మోస్ట్ 1 month. ఇంకా షేర్ చేస్తాను కొంతమందికి, ఎవరికన్నా షేర్ చేస్తాను, శ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికన్నా. సో దట్స్ ఇట్ గైస్. మీకన్నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో చేయాలంటే ఏసీ ఫ్యాన్ అన్నీ ఆఫ్ చేయాలా. ఫైనల్గా అలసిపోయినాను. ఇప్పుడైతే నేను సున్నుండ తింటున్నాను. సో ఇవి కూడా 2 packets ఉన్నాయి గైస్ సున్నుండను. సో ఫుడ్ అంతా ఇంట్లోకి పెట్టాను, ఇంకా అవన్నీ తీసి అక్కడే పెట్టాను. ఇదంతా పార్సల్లో వచ్చినట్టువే. అవి ఎప్పట్లో ఇంటి నుంచి వచ్చిన లవ్ గైస్. ఎంతైనా ఇండియా నుంచి పార్సల్ వస్తే ఆ ఎగ్జైట్మెంటే వేరు. ఇంకా వెళ్ళి మంచిగా వేడివేడిగా రైస్ అయితే పెట్టి ఆవకాయ ఓపెన్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఆఫ్టర్ సో లాంగ్ ఇంత టేస్టీ ఆవకాయ తిన్నాను. ఎంజాయింగ్ స్నాక్స్ కదా. ఇంకా చాలా ఉన్నాయి. బాగున్నాయా? లవ్ ఫ్రమ్ అనంతపూర్ అల్లుడు.